హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనం ప్రీటర్మ్ డెలివరీ గురించి తెలుసుకుందాం. అంటే అసలు ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏంటి, దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరికి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మనం దాన్ని ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా మనకు ప్రెగ్నెన్సీ 37 వీక్స్ తర్వాత డెలివరీ అంటే దట్స్ అ టర్మ్ డెలివరీ. బిఫోర్ 37 వీక్స్ అంటే 37 వారాలు నిండకుండానే డెలివరీ అయినప్పుడు దాన్ని మనం ప్రీటర్మ్ డెలివరీ అంటాము. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎవరెవరికి ఈ ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. సో హిస్టరీ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కవలలు ఉన్నప్పుడు ఏంటంటే యూట్రస్ ఓవర్ స్ట్రెచ్ అవుతుంది. సో దానివల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి ఉమినీరు ఎక్కువగా ఉంటుంది, పాలీహైడ్రమ్నెస్, అలా ఉన్నప్పుడు కూడా ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి సర్విక్స్ వీక్గా ఉంటుంది, అంటే గర్భసంచి ముఖద్వారం వీక్గా ఉన్నప్పుడు దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అలాంటి వాళ్ళకు ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ, మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో త్వరగా డెలివరీ అయినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, షుగర్స్ అసలు కంట్రోల్లో లేదు, బీపీ అసలు కంట్రోల్లో లేదు అన్నప్పుడు కూడా ఛాన్సెస్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ అనేది చాలా కామన్. ఇంకోటి ఏంటంటే మనకు యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రీటర్మ్ డెలివరీ అవ్వడానికి. యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. యూజువల్గా గర్భసంచిలో గడ్డలు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే యూట్రస్ రిలాక్స్గా ఉండకుండా క్రానిక్గా ఇరిటేబుల్, అంటే గర్భసంచి ముడుచుకుంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ప్రీటర్మ్ డెలివరీలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు, అంటే ఎవరిలో ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకు జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే లోవర్ కొందరికి రిపీటెడ్గా వైజనల్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి ప్రెగ్నెన్సీలో, రిపీటెడ్గా వైట్ డిశ్చార్జెస్ లేకపోతే రెకరెంట్ యూటీఐస్ ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ అనేది కామన్. ఎందుకోసం అంటే మనకు రిపీటెడ్గా వైజనల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఆ కిందనే అమ్నియోటిక్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో ఆ మెంబ్రెయిన్స్ వీక్ అవ్వడం వల్ల కూడా మెంబ్రెయిన్స్ రప్చర్ అవ్వడంలోనే ఉమినీరు లీకేజ్ అయిపోతుంది, దాని ద్వారా ఇమీడియట్గా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేద్దాం అంటే లైక్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ అనేది. సో సపోజ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మీకు రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ వైజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకోసం అంటే అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అదే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అట్లాగే నెగ్లెక్ట్ చేసినా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ ఫైబ్రాయిడ్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది సజెస్ట్ చేస్తాం. అది కూడా ఎస్పెషల్లీ ఇంట్రామ్యూరల్ ఆర్ సబ్మ్యూకసల్ ఉన్నప్పుడు అది అడ్వైస్ చేస్తాం. అండ్ కొందరికి ఏంటంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రొఫైలాక్టిక్గా సర్వైకల్ స్టిచ్ చేస్తాం. అండ్ కొందరికి ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్ ఉన్నా కానీ మనం ప్రొఫైలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ చేస్తాం. బికాస్ ఎమర్జెన్సీ కంటే కూడా మనకు ప్రొఫైలాక్టిక్ స్టిచ్ అనేది ఇట్లాంటి పేషెంట్స్కి చాలా మటుకు యూజ్ అవుతుంది. అండ్ మనకు వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ అంటే వాళ్ళకు ఎలా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మీకు ఏంటంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే పొట్ట కూడా టైట్ అవ్వడం వదిలేయడం అదొకటి. ఇంకోటి పెల్విక్ ప్రెషర్, బేబీ ఏదో కిందికి జారినట్టుగా క్రానిక్గా అంటే రిపీటెడ్గా కిందికి లాగినట్టుగా, దాంతోపాటు బ్యాక్ ఏక్ రావడము అండ్ థైస్ తొడల భాగంలో లాగినట్టుగా ఉండడము, ఇవన్నీ ఏంటంటే సైన్స్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్. కొందరికి ఏంటంటే లైక్ లూజ్ మోషన్స్ డయేరియా లాగా అవుతుంది, కొందరికి ఏంటంటే నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి ఏంటంటే గర్భసంచి విచ్చుకోవడం స్టార్ట్ అవ్వడంలోనే కూడా వాళ్ళకు ఫ్రెష్ గష్ ఆఫ్ ఫ్లూయిడ్ పోవడము, లేదు బ్రౌన్ స్పాటింగ్ లాగా కానీ లేకపోతే లైట్ బ్లీడింగ్ లాగా కూడా అవుతుంది. అండ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి, అంటే పొట్ట టైట్ అవ్వడము మళ్ళీ వదిలేయడము, టైట్ అయినప్పుడు సివియర్గా పెయిన్ రావడము, దాంతోపాటు బ్యాక్ ఏక్ రావడము, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు ప్రీటర్మ్ డెలివరీకి సంబంధించిన సిమ్టమ్స్ అన్నట్టు. ఇలా ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకోసం అంటే వాళ్ళు ఇంటర్నల్ చెకప్ చేసి చూస్తారు ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెసా లేకపోతే ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆ రెండు డిఫరెన్షియేట్ చేయాలంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో ఇవన్నీ సిమ్టమ్స్. అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో మనకి ఏంటంటే ఆల్రెడీ నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు యాంటీబయాటిక్ థెరపీ ఇచ్చేసి మనం ఇన్ఫెక్షన్ క్లియర్ అవుట్ చేస్తాము. అండ్ ప్రీవియస్ ప్రీటర్మ్ డెలివరీ అయిన వాళ్ళకు సర్వైకల్ స్టిచ్ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే సర్విక్స్ లూజ్గా ఉంది, లేదు సర్వైకల్ లెంత్ షార్ట్గా ఉంది, అలాంటి వాళ్ళకు కూడా సర్వైకల్ స్టిచ్ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ యూట్రస్లో ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ అట్లా ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ కంటే ముందే ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ ఆల్రెడీ
ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ కన్సీవ్ అయ్యారు అన్నప్పుడు ఆ యూట్రస్ రిలాక్స్గా ఉండడానికి మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ కూడా పెడతాం. ఐదర్ వెజనల్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ కానీ లేకపోతే ఓరల్ లేదంటే వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ కూడా పెడతాం. దేనికంటే యూట్రస్ రిలాక్స్గా ఉండడానికి. అండ్ టోకోలైటిక్స్ అంటాం. టోకోలైటిక్స్ కూడా మనకి ఏంటంటే యూట్రస్ ఇరిటబుల్ కాకుండా రిలాక్స్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకటి సేఫర్ సైడ్ ఏంటంటే బెట్నజాల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. అంటే ప్రీటర్మ్ బర్త్స్ అయినప్పుడు బేబీస్కి లంగ్ మెచ్యూరిటీ ఉండదు. సో ఇలా మనకు ఏమన్నా హిస్టరీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ముందే స్టీరాయిడ్ కవరేజ్ ఇచ్చేస్తాము. సో దట్ ప్రీటర్మ్ డెలివరీ అయినా కానీ మనకు బేబీ లంగ్స్ మెచ్యూర్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం మాక్సిమం ప్రీటర్మ్ డెలివరీస్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.